రుధిరము కార్చిన అద్వితీయ కుమారుడు
మహిమగల యెహోవా స్వరము సర్వ సృష్టిని కలుగజేసెను. మహిమగల యెహోవా స్వరము సర్వ సృష్టిని కలుగజేసెను. సృష్టి అంతయు దేవుని మాటయే, కలిగినదంతయు ఆయన చిత్తమే. మహిమగల యెహోవా స్వరము సర్వ సృష్టిని కలుగజేసెను. మహిమగల యెహోవా స్వరము సర్వ సృష్టిని కలుగజేసెను. వెలుగును చీకటిని వేరుపరచెను, వెలుగు వెలసెను పగలుగా, చీకటి నిలిచే రేయిగా. వెలుగును చీకటిని వేరుపరచెను, వెలుగు వెలసెను పగలుగా, చీకటి నిలిచే రేయిగా. అవతరించే అందాల సృష్టి మంచిదాయను విధాత దృష్టికి. అవతరించే అందాల సృష్టి మంచిదాయను విధాత దృష్టికి. జలములు ఆకాశము వీడిపోయెను, జలరాశులు సంద్రాలుగా, వృక్ష శ్రేణితో ఆరిన నేలగా. జలములు ఆకాశము వీడిపోయెను, జలరాశులు సంద్రాలుగా, వృక్ష శ్రేణితో ఆరిన నేలగా. అవతరించే అందాల సృష్టి మంచిదాయను విధాత దృష్టికి. అవతరించే అందాల సృష్టి మంచిదాయను విధాత దృష్టికి. చంద్రుడు తారలు వెలసెను కాలగతులకు గుర్తులుగా, రేయి పగటిని ఏలగా. సూర్యుడు చంద్రుడు తారలు వెలసెను కాలగతులకు గుర్తులుగా, రేయి పగటిని ఏలగా. అవతరించే అందాల సృష్టి మంచిదాయను విధాత దృష్టికి. అవతరించే అందాల సృష్టి మంచిదాయను విధాత దృష్టికి.
ఆకాశ పక్షులు ప్రాణులు కలిగెను, జీవంతో అలరారెను. ప్రాణికోటి భూమిపై నడయాడెను. ఆకాశ పక్షులు ప్రాణులు కలిగెను, జీవంతో అలరారెను. ప్రాణికోటి భూమిపై నడయాడెను. అవతరించే అందాల సృష్టి మంచిదాయను విధాత దృష్టికి. అవతరించే అందాల సృష్టి మంచిదాయను విధాత దృష్టికి. దేవుని పోలికతో తన స్వరూపమందున మట్టికి జీవమును ఇచ్చెను. ఇలపై నడయాడెను తొలి నరుడాదాముగా అవ్వ పోలిక. ఆది దంపతులతో విరాజిల్లెను ఏదేను వనమున. సంపూర్ణమాయను సృష్టి, నరుడే ఈ ధరణికి అధిపతిగా. సంపూర్ణమాయను సృష్టి, నరుడే ధరణికి అధిపతిగా. నరుడే ధరణికి అధిపతిగా. నరుడే ధరణికి అధిపతిగా. సమాధానము పరమునా దేవునికి మహిమ, ఇలలో శాంతి సమాధానము. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పురములో లోక రక్షకుడు మీ కొరకు
కొరకు జనించెను నేడు దావీదు పురములో లోక రక్షకుడు మీ కొరకు జనించెను నేడు పొత్తి గుడ్డలతో చుట్టబడిన శిశువుని చూడరండి కన్నులారా పొత్తి గుడ్డలతో చుట్టబడిన శిశువుని చూడరండి కన్నులారా పరమునా దేవునికి మహిమా ఇలలో శాంతి సమాధానము పరమునా దేవునికి మహిమా ఇలలో శాంతి సమాధానము మోసే దేవుని గొర్రె పిల్ల అరుదించే లోక పాపమును మోసే దేవుని గొర్రె పిల్ల అరుదించే బలియాగాలు లేనే లేవట ఎల్లలు లేని ప్రేమ ఎల్లవేళలా బలియాగాలు లేనే లేవట ఎల్లలు లేని ప్రేమ ఎల్లవేళలా సదా మనకు సమాధానమే సమాధానం రండి చూద్దాము రండి పూజిందము రండి చూద్దాము రండి పూజిందము సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమా ఆయనకు ప్రియమైన జనావళికి శాంతి సమాధానము సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమా ఆయనకు ప్రియమైన జనావళికి శాంతి సమాధానము పరమునా దేవునికి మహిమా ఇలలో శాంతి సమాధానము పరమునా దేవునికి మహిమా ఇలలో శాంతి సమాధానము ఇలలో శాంతి సమాధానము ఇలలో శాంతి సమాధానము లోకాలనేలే మాయేసురాజా నిదురించుమానే జోలపాడెరా లోకాలనేలే మాయేసురాజా నిదురించుమానే జోలపాడెరా వికసించు నీ మోము పరలోక తేజమై వికసించు నీ మోము పరలోక తేజమై వెదజల్లు ఈ భువిని సుమదీపికలై వెదజల్లు ఈ భువిని సుమదీపికలై జో జో జో
రెవరెండ్ బి డేవిడ్ దయాసాగర్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. అనుదినంబు చదివిన నెనరుతోడ నడుపును ఆ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్. సంఘ కమిటీ శ్రీ డి సురేంద్ర బాబు గారు చైర్మన్, శ్రీ గుర్రం అరుణ్ కుమార్ గారు సెక్రటరీ, శ్రీ జిబి విజయ్ భాస్కర్ గారు ట్రెజరర్, మరియు కమిటీ వారందరికీ కూడా ప్రభు నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఆలయంలో గత సంవత్సరాల్లో గౌరవనీయులు కీర్తిశేషులు గుర్రం సుధాకర్ గారు ఉన్నప్పుడు వారు నాకు మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యం అందించడానికి వారు నన్ను ఆహ్వానించారు. ఇప్పుడు వారి కుమారుడు సెక్రటరీగా గుర్రం అరుణ్ కుమార్ గారు వారు నన్ను ప్రేమించి ఆహ్వానించినందుకు వారికి నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నెల్లూరు పట్టణములో క్రీస్తు గాన జయంతిని గత 55 సంవత్సరాల క్రితము మన పితరులు కీర్తిశేషులు బేతం విక్టర్ ఇమాన్యుయల్ గారు, కీర్తిశేషులు కంచెల సత్య క్రిస్టఫర్ గారు, కీర్తిశేషులు శ్రీ గుర్రం సుధాకర్ గారు, అలాగే కీర్తిశేషులు ఎన్వై జాన్ గారు, అలాగే కీర్తిశేషులు ఐజీ ఆనందరావు గారు, అలాగే మన మధ్య ఉన్నటువంటి శ్రీ జమ్ముల జయకుమార్ గారు, వీరందరూ కూడా ప్రార్థనా పూర్వకంగా ప్రారంభించినటువంటి ఈ యొక్క సంగీత గాన పరిచర్యను దేవుడు తన మహిమార్థమై ఈ దినం వరకు ఘనముగా ఆయన కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి నేను దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా ఒక బాప్టిస్ట్ చర్చ్ డౌనీ హాల్లో ప్రారంభింపబడినటువంటి ఈ క్రీస్తు గాన జయంతి ప్రపంచ దేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా ఒక ఆదర్శనీయంగా ఉన్నది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రపంచంలో తెలుగువారు ఏ దేశంకి వెళ్ళినా ఇక్కడ రచించినటువంటి పాటలు, ఇక్కడ అందించినటువంటి సంగీతము, స్వరకల్పన వారు నేర్చుకొని వారు సంఘాల్లో ఈ రీతిగా ఇక్కడ ప్రారంభించినటువంటి ఈ క్రీస్తు గాన జయంతికి వారు ప్రేరేపణ కలిగిన వారై వారి సంఘాలలో వారు ఆరంభించడము కొనసాగించడము ఎంతైనా సంతోషం. ఈ సంఘాన్ని ఎంతైనా కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. పెద్దలు దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ దర్శనము ఈరోజు వరకు కొనసాగడం అనేది వారి తర్వాత తరము వారి శిక్షణలో పెరిగినటువంటి వారు వారి యొక్క బిడలు ఆ బిడల ద్వారా దీన్ని కొనసాగింప చేస్తూ ఉన్న విధానం బట్టి దేవునికి వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఈ యొక్క సంఘములో మంచి ప్రావీణ్యత కలిగినటువంటి సంగీత విద్వాంసులు ఉండడము, అంత మాత్రమే కాకుండా మంచి రచయితలు, స్వరకల్పన చేసేటటువంటి వారు, మంచిగా పాటలు పాడేటువంటి గాయక బృందము ఉండడము ఎంతో ఆశీర్వాదకరం అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఈరోజు ఈ యొక్క సంగీతం, ఈ యొక్క పరిచర్య, సేవ, సువార్త పరిచర్యను దేవుడు వారి తర్వాత తరం అయినటువంటి గుర్రం అరుణ్ కుమార్ గారు, అలాగే పరిసిపోగు బిల్లీ శాంసన్ గారు, అలాగే గంట థామస్ మౌంట్ బ్యాటన్ గారు, ఇంకా తదితరులు యవనస్తులు వారి ద్వారా ఈరోజు ఈ రీతిగా ముందుకు తీసుకోపోవడానికి దేవుడు కృప చూపించాడు. మొట్టమొదటిగా ఆల్ ఇండియా రేడియోలో ఆంధ్ర రాష్ట్రంలో క్రీస్తు గాన జయంతి, అలాగే పునరుద్ధాన ఆ యొక్క పాటలు మొట్టమొదటిగా వినిపించడానికి దేవుడు ఈ యొక్క బాప్టిస్ట్ చర్చ్ డౌనీ హాల్కి గొప్ప ఆధిక్యతను ఆయన ఇచ్చాడనే విషయాన్ని నేను
జ్ఞాపకం చేస్తూ ప్రభుని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, చక్కగా ఈ దినము కూడా ఇప్పటి వరకు మంచి సంగీతాన్ని అందించారు. మంచి పాటలు మన డౌనీ హాల్ బాప్టిస్ట్ చర్చ్ గాయక బృందము పాడినారు. వారిని బట్టి ప్రభుని స్తుతిస్తున్నాను. క్వైర్ డైరెక్టర్ గారిని, అలాగే క్వైర్ని నడిపిస్తున్నటువంటి పెద్దలను, క్వైర్ బృందాన్ని కూడా అభినందిస్తూ ఉన్నాను. మ్యూజిషియన్స్ని కూడా అభినందిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క ఆలయంలో దేవుని స్తుతించుట, ఘనపరచుట అనేది ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంటూ ఉంది. దావీదు యెరూషలేము దేవాలయంలో ఆయన సంగీతమును, ఆ సంగీత వాయిద్యమును వాయిస్తూ ఆయన ప్రభుని స్తుతించాడు, ప్రభుని ఘనపరిచాడు, ప్రభుని ఆరాధించాడు. ఆ తర్వాత యెరూషలేము దేవాలయంలో కొంతకాలము దేవుని స్తుతించడము ఆగిపోయింది. తర్వాత హిజ్కియా రాజు ఆయన రాజైన తర్వాత మరలా ఆయన పునఃప్రారంభమును దేవుని యొక్క మందిరములో దావీదు చూపినటువంటి మార్గములో ఆయన వెళ్ళడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, 2వ దినవృత్తాంతంలో 29వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ 27వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. బలిపీఠం మీద దహన బలులు అర్పించుడని హిజ్కియా ఆజ్ఞాపించెను. దహన బలి అర్పణ ఆరంభమవుటతోనే బూరలు ఊదుటతోనూ ఇశ్రాయేల్ రాజైన దావీదు చేయించిన వాయిద్యములను వాయించుటతోనూ యెహోవాకు స్తుతి గానము ఆరంభమాయెను. యెహోవాకు స్తుతి గానము దేవుని యొక్క మందిరములో ఆరంభం అవడం మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, రాజులు, అక్కడ ఉన్నటువంటి లేవీయులు అందరూ కూడా ప్రభుని వారు ఎంత గొప్పగా ఆరాధిస్తున్నారంటే వారు సంతోషంతో స్తోత్రములు పాడి తల వంచి ఆరాధించురి, తల వంచి ఆరాధించురి. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని బిడ్డలైనటువంటి మనము, విశ్వాసులైనటువంటి మనము, మన యొక్క జీవితమునకు స్తుతి అనేది ఒక ప్రాణవాయువు వంటిది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇట్స్ ఆక్సిజన్ టు us. ఇట్ గివ్స్ ద లైఫ్ వెన్ యూ ప్రైజ్ ద లార్డ్. దేవుని నువ్వు స్తుతిస్తూ ఉండగా, నువ్వు ఘనపరుస్తూ ఉండగా, ప్రభుని నువ్వు ఆరాధిస్తూ ఉండగా నీ జీవితంలో నీవు ఎంతగానో దేవునికి నీవు మహిమకరంగా, దీవెనకరంగా నీవు ఉండగలవు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ మనము గమనించినట్లయితే ఈరోజు నా యొక్క వాక్య భాగము యెషయా గ్రంథము 6వ అధ్యాయంలో నుంచి నేను మీతో కొన్ని విషయాలు మీతో మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ ప్రవక్త అయినటువంటి యెషయా తన జీవితంలో దేవుని యొక్క దర్శనాన్ని తను చూస్తూ ఉన్నాడు. మొదటి 5 అధ్యాయాలు మనం గమనించినట్లయితే యెషయా యొక్క ప్రవచన తీరు, ఆయన చూసినటువంటి దర్శనంలో ఆయన తనకు తాను చూసుకొనక తాను ఇతరులు చూస్తూ ఉన్నాడు. ఆయన అందరిలో ఉన్నటువంటి లోపములు చూస్తూ ఉన్నాడు, అందరిలో ఉన్నటువంటి పాపములు చూస్తూ ఉన్నాడు, అందరిలో ఉన్నటువంటి బలహీనతలను ఆయన చూస్తున్నాడు. కానీ తన జీవితమును తాను గమనించలేదు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరు గమనించినట్లయితే రాజైనటువంటి ఉజియా ఆయన మృతి చెందిన తర్వాత అక్కడ తను కలిగినటువంటి గొప్ప దర్శనం మనము చూస్తూ ఉన్నాం. మొట్టమొదటి అధ్యాయాల్లో మీరు గమనించినట్లయితే మీకు శ్రమ, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు శ్రమ అని అందరినీ కూడా వేలుపెట్టి ఆయన అంటూ ఉన్నాడు. ఓ అంటూ యూ ఇట్స్ ఎ పెయిన్ ఫర్ యూ అంటూ ఉన్నాడు. మీకు శ్రమ అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎందుకనగా ఆయన దేవాది దేవుణ్ణి ఆయన సరిగా గ్రహించలేదు. దేవాది దేవుని చూస్తున్నాడు, కానీ తన జీవితంలో మార్పు ఆ దినాల్లో లేదు. ప్రియమైనటువంటి వాళ్ళరా, తాను ప్రవచనాలు అయితే ప్రవర్తిస్తున్నాడు, దేవుని యొక్క దర్శనం అయితే చూస్తూ ఉన్నాడు, ఆయన వినిది ఆయన రాస్తూ ఉన్నాడు, కానీ ఆయనకి తన వ్యక్తిగతమైన జీవితంలో మార్పు అనేది కనబడలేదు. ఆ యొక్క 5 అధ్యాయాల్లో 6వ అధ్యాయానికి వచ్చేటప్పటికి రాజైన ఉజ్జియా మృతి నందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై నేను చూచి తిని అని అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, నేను అత్యున్నతమైన సింహాసనము
నందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని అంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క ఉజ్జియా మృతి చెందాడు. ఉజ్జియా యవనస్తుడుగా ఆయన బాధ్యతలు ఆయన తీసుకున్నాడు. 19 సంవత్సరాల వయసులోనే యూదా దేశంకు ఆయన రాజుగా నియమింపబడ్డాడు. దాదాపు 50-52 సంవత్సరములు ఆ యొక్క యూదా దేశమును చాలా యథార్థతతో, చాలా నీతితో, దేవునికి మహిమకరంగా ఆయన పరిపాలించాడు. ఆయన చనిపోయిన తర్వాత వారు ఎవరు మనల్ని పరిపాలిస్తారు, ఇంత నీతిగా, ఇంత యథార్థతగా ఎవరు మనల్ని పరిపాలిస్తాడు అని అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో దేవాది దేవుడు యెషయాకు ఒక దర్శనము ఇవ్వడం మనం చూస్తూ ఉన్నాం. ఈ దర్శనములో ఒక అర్థం ఏంటంటే, ఈ యొక్క లోక సంబంధమైన రాజులు నశిస్తారు, కానీ నేను నిత్యము కూడా అత్యున్నతమైన సింహాసనం మీద నేను ఉండువాడును అన్నట్లుగా దేవాది దేవుడు ఆయనకు ఈ యొక్క దర్శనము ఇవ్వడము మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇన్ ద లైట్ ఆఫ్ దిస్ విజన్, ఈ యొక్క దర్శనములో ఆయన తన జీవితంలో ఒక గొప్ప ఒక అనుభవంలోనికి రావడం మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ యొక్క ఆసీనుడైనటువంటి ఆ ప్రభును చూసినప్పుడు ఆయన చొక్కాయి అంచుల వరకు దేవాలయమును నిండుకొనెను అని మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత ఆయనకు పైగా సెరూపులు నిలిచి ఉండరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతి వాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండురి. ఈ యొక్క దేవదూతలు దేవుని యొక్క ఆ యొక్క వెలుగును, ఆ యొక్క ప్రకాశతను వారు చూడలేకపోయారండి. దే కుడ్ ఏబుల్ టు సీ ద ఫేస్ ఆఫ్ గాడ్. అవును ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని ముఖమును పాపి అయినటువంటి మానవుడు కూడా చూడలేడు, దేవదూతలే చూడలేకపోయారు. మోషతో అన్నాడు, ఆ యొక్క అగ్ని ఆ యొక్క ద్వారా ఆ మండుచున్న పదు ద్వారా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో, నీవు నా ముఖం నీవు చూడలేవు మోషే, నా ముఖము నువ్వు చూడలేవు. దేవుని యొక్క ముఖమును చూడాలంటే దేవునికి ఉన్నటువంటి యొక్క పరిశుద్ధత మన జీవితంలో కలిగి ఉండాలనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇక్కడ ఆయన పరిశుద్ధుడు అనే దేవుడు, ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వారు 2 రెక్కలతో వారు ముఖమును వారు కప్పుకున్నారు, 2 రెక్కలతో వారు తన కాళ్ళను కప్పుకున్నారు, 2 వారు ఎగురుచు దేవుణ్ణి వారు ఘనపరుస్తున్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. వెన్ దెర్ వాజ్ అ ప్రైజింగ్, వారు ప్రభుని వారు స్తుతిస్తూ ఉండగా, అక్కడ మనం గమనించినటువంటి విషయం ఏంటంటే, ఆ యొక్క స్తుతించుటను ఆయన చూచినప్పుడు తన స్థితిని దేవుడు ఆయనకి చూపించాడు. వెన్ దే ఆర్ ప్రైజింగ్, యు కుడ్ ఏబుల్ టు సీ హిస్ ప్రెసెంట్ స్టాటస్. ఆ యొక్క స్తుతుల మధ్య దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆ అత్యున్నతమైన సింహాసనం ఆయన చూసినప్పుడు, ఆయన పరిశుద్ధతను ఆయన చూసినప్పుడు, దేవదూతలు గాన ప్రతిగానము చేయుచు ఉన్నప్పుడు, God has opened the eyes of Isaiah. యెషయా యొక్క కన్నులు తెరవబడ్డాయి, యెషయా యొక్క హృదయము తెరవబడింది. అప్పటి వరకు మీకు శ్రమ, మీకు శ్రమ అంటున్నటువంటి ఆ యొక్క యెషయా అప్పుడు అంటున్నాడు, ఓ అంటూ మీ అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవుల మధ్య, జనముల మధ్య నేను జీవిస్తూ ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవదూతలకు ఇచ్చిన భాగ్యాన్ని ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించాడు, గాన ప్రతిగానము చేయడానికి. వెన్ యూ ప్రైజ్ గాడ్, I pray that God may open the eyes of the people. I pray that God may open the hearts of the people so that we can receive Him as a Savior of your life. ఇక్కడ క్రీస్తు గాన జయంతి ఏదో ఒక ప్రోగ్రాం కాదు. క్రీస్తు గాన జయంతి
అనేక హృదయములను కదిలించేదిగా, అనేక హృదయాలు తాకేదిగా, ప్రభుని స్తుతిస్తుండగా, ప్రభుని ఘనపరుస్తుండగా, ప్రభుని ఆరాధిస్తుండగా యెషయా యొక్క హృదయము ఏ విధంగా మార్చబడిందో, యెషయా యొక్క స్థితిని తాను ఎలాగా తెలుసుకోగలిగాడో ఈరోజు ఈ గాన జయంతిలో, ఈ క్రిస్మస్ దినాల్లో ఎవరైతే యేసుక్రీస్తుని ఇంకా తమ హృదయంలోనికి స్వీకరించక, ఇంకా లోకములో పాపములో ఎవరైతే జీవిస్తూ ఒక నామకార్థ క్రైస్తవ జీవితమును జీవిస్తూ, యెషయా ఏ విధంగా మొదటి 5 అధ్యాయాల్లో తన జీవితం కలిగి ఉన్నాడో అలాంటి జీవితం జీవిస్తూ ఆ అత్యున్నత సింహాసనము చూడనటువంటి ఇంకా అనుభవంలో ఉంటే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. స్తుతి సింహాసనాసీనటువంటి ప్రభు, ఆ యొక్క ప్రభువుని మన హృదయంలో ఆయనకి స్తుతి సింహాసనము మనం వేయగలిగితే మనం నిత్యము ప్రభుని ఘనపరచగలము, ప్రభుని ఆరాధించగలము. స్తుతించడంలో మన ప్రస్తుత స్థితిని మనం చూసుకొనగలము. ఇన్ ద లైట్ ఆఫ్ ద హోలీనెస్ ఆఫ్ ఆల్మైటీ. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. గాన ప్రతి గానము చేయుచుండగా, చూడండి దయచేసి ఏం జరిగిందో అక్కడ చూడండి. గాన ప్రతి గానము వారు చేయిచు ఉండగా అక్కడ జరిగిన సంగతిని చూస్తూ ఉన్నాం. గడప కమ్ములు పునాదులు కదిలేను. మందిరపు గడప కమ్ములు పునాదులు. దెర్ వాజ్ ఎ వైబ్రేషన్ ఇన్ ద చర్చ్ వెన్ దే ఆర్ సింగింగ్. కేవలము హృదయాలు కదిలించబడ్డం కాదండి, గడప కమ్ములు పునాదులు కూడా మనము స్తుతిస్తూ ఉండగా కదులుతాయంట. అంత మాత్రమే కాదు, చూడండి అక్కడ ఏం జరిగిందో చూడండి. వారు ప్రతి గానము చేస్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన, వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా. ఈ స్తుతి ధూపము చేత నింపబడింది. యాజ్ దే ఆర్ ప్రైజింగ్, దెర్ వాస్ ఎ గ్రేట్ చేంజ్. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, కేవలము ఈ గాయక బృందము పాడేసి గమ్ముగా వెళ్ళిపోయేవారు కాదు. వీరు పాడుచూ ఉన్నప్పుడు ఈ యొక్క స్తుతి ధూపము ఈ మందిరం అంతా కూడా ఆవరింపబడాలి. మీ హృదయాలు అంతా కూడా ఈ స్తుతితో నింపబడాలి. ఈ యొక్క ధూపము, ఈ యొక్క స్తుతి వీరు పాడుచుండగా మీ నోట్ల నుంచి కూడా ప్రభుని స్తుతించాలి, ప్రభుని ఘనపరచాలి, ప్రభుని ఆరాధించాలి. కేవలము వీరు మాత్రమే కాదు, ద హోల్ చర్చ్. పునాదులు కదిలాయంటండి. ఆ దూతలు ప్రతిగానం చేస్తూ ఉంటే గుమ్మములు కదిలినాయి. ఈరోజు నీవు నేను కూడా ఈ స్తుతి క్రీస్తు గాన జయంతిలో మన హృదయాలు కదిలింపబడాలి. ఆ ధూపముతో నింపబడాలి మన హృదయాలు. When they was praising, there was a repentance. ప్రభుని స్తుతిస్తూ ఉండగా యెషయా జీవితంలో ఒక గొప్ప పశ్చాత్తాపము కలిగిందండి. దెర్ వాజ్ ఎ రిపెంటెన్స్. ఏ విధంగా రిపెంట్ అవుతున్నాడు చూడండి. తన జీవితంలో ఒక గొప్ప మలుపును మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, మందిరము ధూపముతో నిండి ఉండగా అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులను జనుల మధ్యను నివసించువాడును, నేను నశించి తిని రాజును సైన్యములు కదవు యెహోవా నేను కనులారా చూచి తిని అనుకుంటుని. మొదటి 5 అధ్యాయాలు అనుకున్నాడు, నేను చూసాను అనుకున్నాడు, కానీ నిజముగా చూడలేదు. ఇప్పుడు చూస్తున్నాడు 6వ అధ్యాయంలో అత్యున్నతమైన సింహాసనం మీద ఉన్నటువంటి ఆ ప్రభుని, ఆ పరిశుద్ధుని చూసినాడు. ఇప్పుడు చూచినప్పుడు అయ్యో అంటూ ఉన్నాడు. ఈ యొక్క దినమున
ఇంకా నీవు ఆ ప్రభుని, ఆ సైన్యములకు అధిపతి యెహోవాను, ఆ రాజును ఇంకా నీవు చూడకుండా ఈ ఆరాధనలో నీవు ఉండినట్లయితే నీకు ఇది ఒక మంచి తరుణం. ప్రియ సహోదరి సహోదరుడా, లెట్ us see the face of our Savior. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు వైపు చూద్దాం. ఆయన యొక్క స్తుతి సింహాసనమును మన హృదయంలో మనం కలిగి ఉంటాం. దెర్ వాజ్ రిపెంటెన్స్, పశ్చాత్తాపం చెందుతున్నాడు. అయ్యో అయ్యో, నేను చూచాను అనుకున్నాను, కానీ నిజంగా నేను చూడలేదు. పశ్చాత్తాప పడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆ పశ్చాత్తాప పడుతున్నటువంటి ఆ యొక్క సందర్భంలో అప్పుడు సెరూపులలో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించను. ఇది నీ పెదవులు తగిలిన కనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమైను, నీ దోషములు తొలగిపోయాను అనెను. ఎప్పుడైతే ఈ యొక్క ప్రాయశ్చిత్తము తన జీవితంలో కలిగిందో దేవుని పిలుపును పొందుకున్నాడు. దెర్ వాజ్ ఎ కాల్ ఆఫ్ గాడ్ ఫర్ ద మినిస్ట్రీ. Without praise, without repentance, there is no call for the work of our Lord and Savior Jesus Christ. స్తుతుల మధ్య మన జీవితాన్ని మనం పరిశీలించుకోగలం. ప్రతి పాట కూడా సువార్తే, ప్రతి పాట కూడా సువార్తే. ఆ పాట ద్వారా సువార్తను అందింపబడుచుండగా, ఆ పాట ద్వారా ప్రభుని స్తుతిస్తూ ఉండగా, స్తుతిలో సువార్త మీకు అందింపబడుచుండగా, ఆ సువార్త ద్వారా మారు మనసు, పశ్చాత్తాపము కలగాలి. పశ్చాత్తాపం కలిగినప్పుడు నీవు దేవునికి నీవు సమీపస్తుడవుతావు. When there was a praise, when there was a repentance, you'll come near to God, near to God, near to God. What a wonderful experience that he was available to God. Isaiah was available to God. Whom shall I send? Who will go for me? Isaiah said, here am I, Lord, send me. ఎవని పంపుదును, ఎవరు వెళ్ళదు, ప్రభువా నేనున్నాను. 5 అధ్యాయాల్లో లేడా? ఉన్నాడు, కానీ దేవునికి అందుబాటులో లేడు. ఏదో విన్నాడు చెప్పాడు అంతే. 5వ అధ్యాయం అయిపోయిన తర్వాత 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి నేనున్నాను. అప్పటి వరకు అపవిత్రమైన పెదవులు గలవాడు, అపవిత్రమైన పెదవులు కరువుల వారి మధ్య నివసిస్తున్నాడు. ఆయన నాశనములో ఉన్నాడు. 6వ అధ్యాయంకి వచ్చేటప్పటికి దేవుడు తన జీవితంలో గొప్ప కార్యం చేశాడు, మారు మనసును అనుగ్రహించాడు. తన మాటలు మారినాయండి, తన మాటలు మారినాయి. ఎప్పుడైతే ఆయన జీవితంలో ఈ అనుభవంలోనికి తాను వచ్చినాడో, ఆయన లోకానికి శుభవర్తమానము ప్రవచనాత్మకంగా ఆయన తీసుకుని వస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, చూడండి ఇక్కడ గమనించండి. 7వ అధ్యాయము 14వ వచనము చూసినట్లయితే, ఈ యొక్క పెదవులు ఎప్పుడైతే కాల్చబడ్డాయో, ఎప్పుడైతే ప్రాయశ్చిత్తము పొందినాడో, ఎంత గొప్ప శుభవర్తమానము ఈ క్రిస్మస్ దినాల్లో ఆయన యేసుక్రీస్తు ప్రభు జన్మించక మునిపే 700 సంవత్సరాలకు మునిపే ఆయన ఈ ప్రవచన వాక్యమును ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు. There was a great change. A message was different before the personal experience with God. When he had an encounter with God, the message was a good news. దేవునితో ముఖాముఖి అనుభవము కలిగినప్పుడు ఒక గొప్ప శుభ సందేశము. ఇదే మీకు సూచన. ఇమ్మానుయేలు అని పేరు, కన్యక గర్భవతి కుమారుని కనును, ఆయనకి ఇమ్మానుయేలు పేరు పెట్టి 9వ అధ్యాయానికి వచ్చేటోడికి మరలా ప్రవచన చేస్తూ ఉన్నాడు. ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారునికి అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అతనికి పేరు పెట్టబడను. ఎంత గొప్ప మార్పు చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా. యెషయా దేవునితో వ్యక్తిగతమైనటువంటి అనుభవంలోనికి తాను
వచ్చాడు. ప్రభుని స్తుతించగలిగాడు. ప్రేజ్ విల్ మేక్ అస్ టు సీ అవర్ కరెంట్ స్టేట్. ప్రేజ్ విల్ మేక్ అస్ టు రిపెంట్. ప్రేజ్ విల్ ఆల్సో మేక్ అస్ అవైలబుల్ టు గాడ్. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దినమున దేవుని బిడలముగా ఆయన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ దేవుని యొక్క వాక్యంలో చెప్పిన విధంగా స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ఆ స్తుతి సింహాసనాసీనుడైనటువంటి ఆ ప్రభు మానవుల పాప పరిహారార్థమై ఈ లోకంలో దీనుడై ఆ పశువుల పాకలో ఆయన జన్మించాడు. ఆయన జన్మంలో కూడా స్తుతి ఉంది. గొల్లలకు వర్తమానం అందింపబడింది. భయపడకుడు, ఇదిగో లోకమంతుని కలుగబో మహా గొప్ప సంతోషకరం వర్తమానం, నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు. ఈ క్రీస్తు గాన జయంతిలో మన కొరకు పుట్టిన మన ప్రభు, మన రక్షకుడిని స్తుతించబద్దులమైన ఆ స్తుతుల్లో అనేకులు మారు మనసులోకి రావడానికి అవకాశం ఉంది. గొల్లలు పరుగున వెళ్ళి ప్రభుని స్తుతించారు. జ్ఞానులు వెళ్ళి ప్రభుని ఆరాధించారు. ఈ క్రీస్తు గాన జయంతిలో దేవుని బిడలముగా ఆయన మనం స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం, ఆయనకు మనం సమర్పించుకుందాం. కీర్తనాకారుడు అంటాడు, యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినం ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి. స్తుతించే ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్షణ సువార్తను ప్రకటించువారుగా ఉండాలి. ఎప్పుడైతే మన జీవితంలో ఆయనకు స్తుతి సింహాసనమును మనము ఏర్పరచుకుంటామో నీ జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యములు నువ్వు చూస్తావు. నీ యొక్క నడక మారుతుంది, నీ దృష్టి మారుతుంది, నీ మాట మారుతుంది. దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు. యెషయా ప్రవక్తలో ఒక గొప్ప పెద్ద ప్రవక్త అయ్యాడు. కారణము దేవునితో తనకున్నటువంటి ఆ యొక్క ఎన్కౌంటర్, ముఖాముఖి అనుభవం. ఈ క్రీస్తు గాన జయంతిలో దేవుడు ఆ అనుభవంలోనికి అందరినీ తీసుకురావాలని నా యొక్క ప్రార్థన. అందరు తల్ల వంచండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ క్రీస్తు గాన జయంతిలో ప్రభు మా హృదయాల్లో నీకు స్తుతి సింహాసనమును కలిగిన వారమై నేను ఆరాధించుటకు సహాయం చేయమని యేసు నామమున నేడు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.